ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏ విధంగా చూడవచ్చు? మహిళల మీద ఈరోజు దాడులు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. అవి ఏ విధంగా అంటే ఇదివరకు స్వతంత్రం రాకముందే బెటర్గా అనిపించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలు కనీసం కాలేజీకి వెళ్ళాలన్నా భయపడే పరిస్థితి, ఇంట్లోంచి బయటకు వచ్చి ఏదైనా పని చేసుకోవాలన్నా పని భద్రత లేని పరిస్థితి, ఇట్లా అనేక రూపాల్లో మహిళలు బయటికి వెళ్ళి పని చేసుకోవాలంటే చాలా భయభ్రాంతులకి గురవుతూ ఉన్నారు. అదొకటి. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా పేరుకి మహిళలకి రక్షణ, మహిళలకి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు తప్ప నిజంగా వాళ్ళకి రక్షణకు వచ్చేటప్పటికి ఎవరి కాళ్ళు ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీనివల్ల మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే మణిపూర్లో జరిగిన ఘటనకి ఒక్క రాజకీయ నాయకుడు కూడా, ఒక్క సిపిఎం పార్టీ తప్ప ఏ పార్టీ కూడా ఆ ఘటన మీద మాట్లాడిన దాఖలాలు లేవు. అట్లానే మిగతా వాళ్ళు మహిళలు ఆ పార్టీలో ఉన్న పురుషుల్ని పక్కన పెట్టినా కనీసం మహిళలుగా ఉన్న వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీలో మహిళలు అవనియండి, తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలు అవనియండి, ఏ మహిళ కూడా కనీసం అన్న చిన్న ఖండన కూడా ఇవ్వని పరిస్థితి. ఏంటంటే వాళ్ళు ఎంతసేపటికి మీ పార్టీ వాళ్ళని తిట్టుకోవడం, మా పార్టీ వాళ్ళని తిట్టుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం తప్ప ఎవరైనా ఒక మహిళకు అన్యాయం జరిగితే గట్టిగా మాట్లాడే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ముఖ్యంగా ఈ రోజున బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు భారీ ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి 37 రోజులు అవుతూ ఉంది. ఈ 37 రోజులు అవుతున్నా కనీసం కనికరం లేదు ఈ గవర్నమెంట్కి. అలానే ఈ వాలంటీర్లకు వచ్చేటప్పటికి జీతాలు పెంచారు. ఈ టైంలో వాలంటీర్లకు పెంచొద్దని మేము అనట్లేదు, పెంచాలి. కానీ ఎంత పెంచావు? 700 చిల్లర, వందలంటే వాళ్ళు ఇవాళ నువ్వు పెంచిన రేట్లకి వాళ్ళకి ఏ రకంగా సరిపోతాయి? ఒక పక్క ఏమో 37 రోజుల నుంచి వీళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు, వాళ్ళ గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ వాలంటీర్లకు మాత్రం 700 పెంచావు. ఆ 700 కూడా వాళ్ళకి ఏ మూలకు వస్తాయి? కనుక ఇప్పుడున్న రేట్ల ప్రకారం వీళ్ళకి వచ్చే జీతాలు సరిపోవని చెప్పి వాళ్ళు కూడా పోరాడుతూ ఉన్నారు. అట్లాగే మా మహిళా సంఘంగా మేము అడుగుతూ ఉన్నాం, మహిళలకి రక్షణ కల్పించాలి, అలాగే వాళ్ళు చేసే పనిలో పని భద్రత కల్పించాలి, అలాగే వాళ్ళకి పని చేసుకునే వాళ్ళకి సరైన ఎంత శాలరీ ఇవ్వాలో అంత శాలరీ ఇప్పించే గవర్నమెంట్ ఇప్పించాలి కంపల్సరిగా. అలాగే కాకుండా ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే వీళ్ళు ఏమడుగుతున్నారు, అంగన్వాడీ వాళ్ళు మాకు కనీస వేతనం ఇవ్వండి, గ్రాడ్యుటీ ఇవ్వండి అంటున్నారు. అమ్మ, అంగన్వాడీ వాళ్ళు అందరూ కూడా మాకు గ్రాడ్యుయేట్ ఇవ్వండి అని చెప్పేసి ధర్నాలు చేస్తుండే వైసీపీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా కానీ ఒకవేళ కోడిగుడ్లు తిని ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు అంటున్నారు. ఇది ఏ విధంగా? ఏమండి, అంగన్వాడీ వాళ్ళకి వాళ్ళు కోడిగుడ్లు తిని ఒళ్ళు బలిస్తే వాళ్ళకు వచ్చే కోడిగుడ్లు ఎంత? వాళ్ళు కోడిగుడ్లు తిని ఒళ్ళు బలిస్తే మరి నువ్వు లక్షల జీతాలు తీసుకుంటున్నారే, మరి మీకెంత బలవాలి? మీరు ఎంత పని చేస్తున్నారు? వాళ్ళు కోడిగుడ్లు తింటే వాళ్ళు తిన్నదానికి మీకు ఎంత రిపోర్ట్ ఇస్తున్నారు గవర్నమెంట్కి? లేచిన కాడి నుంచి రిపోర్ట్ ఏదైనా ఇవ్వాలంటే అంగన్వాడీ వాళ్ళే ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఎంత రిపోర్ట్ ఉంటుంది? అదొకటి పక్కన పెడితే వాళ్ళు కోడిగుడ్లు తింటుంటే నువ్వేం చేస్తున్నావు? అన్నిటికీ నువ్వు ఫోటోలు తీస్తున్నావు, అన్నిటికీ నువ్వు రిపోర్ట్లు ఇవ్వాలని చెప్పి అంటున్నావు. నువ్వు మొత్తం అన్నీ రికార్డెడ్గా మొత్తం పెడుతున్నావు కదా. ఎంతమంది వస్తున్నారు, ఈరోజు ఎంతమంది హాజరయ్యారు, రేపు ఎంతమంది హాజరవుతారు, మొత్తం రికార్డెడ్గా నీకు ఇచ్చేటప్పుడు కోడిగుడ్లు తినే అన్ని గుడ్లు తినే అంత ఎక్కడుంటున్నాయి వాళ్ళకి? ఇది అబద్ధపు ప్రచారం. దీన్ని ఖండిస్తూ ఉన్నాం మహిళా సంఘంగా. ఇంకో విషయం అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కోలా మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక అమ్మకేమో 10th క్లాస్ చదువుకుంది, ఆమెకెందుకు ఇంత జీతం అని ఒక అతను మాట్లాడతాడు. ఇంకొక అతను అంటాడు ఒళ్ళు బలిసి బయటకు వచ్చారంటారు. వాళ్ళు తీసుకునేది 11,000 రూపాయల జీతం, మీ ఎమ్మెల్యేలు తీసుకునేది ఎంత జీతం? 11,000 తీసుకున్న వాళ్ళకి ఒళ్ళు బలిస్తే నీకెంత ఒళ్ళు బలవాలని మేము అడుగుతూ ఉన్నాం.
కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆర్జీవి కానీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు మాట్లాడినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. కార్మికుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కార్మికులు తలుచుకుంటే, ఎర్ర జెండా తలుచుకుంటే మీరు ఎక్కడుంటారో ఇప్పటికీ గుర్తు తెచ్చుకోండి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో భారీ ఎత్తున ఉద్యమం చేశారు. ఆ రోజున ఎలా తిరగబడ్డారు? తిరగబట్టడానికి ఒక వైసీపీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, ఏది ఉండదు. మా అయితే వాళ్ళ కడుపు మంట వచ్చేంత వరకు మీరు చేస్తున్నారు కాబట్టే ప్రజలు తిరగబడతా ఉన్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని వాళ్ళ జీతాలు పెంచాలని చెప్పేసి మా మహిళా సంఘంగా మేము పోరాడుతూ ఉన్నాం. అదేవిధంగా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నా అక్క చెల్లెమ్మలో సుఖంగా ఉండాలంటే మద్యాన్ని పూర్తిగా నిషేధం చేయాలని చెప్పేసి మాట్లాడారు. మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పేసి మీ అందరికి కూడా హామీ ఇచ్చారు. మరి ఎంతవరకు అమలు చేశారు? ఎక్కడ మద్యపాన నిషేధం చేశారండి? ఆయన ఏ మాట చెప్పినా సరే అన్నీ అబద్ధాలే. ఎన్నికల ముందు గెలవటం కోసం కోటి మాటలు చెప్పాడు, అందులో ఒక్కటి కూడా చేయలేదు. మద్యాన్ని నీరులా పారిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మద్యం తాగేవాడికి రేట్లు పెంచినంత మాత్రాన వాడు తాగడం మానేస్తాడా? ఇంకొంచెం ఆర్థిక ఇబ్బందులకు గురి చేశాడు వాళ్ళని, అంతే తప్ప మద్యం మానిపించడం అనేది జరగని పరిస్థితి. అదిగాక మద్యంలో ఇంకా క్వాలిటీని లేకుండా చేసేసాడు. ఇదివరకు తాగినోడు కొంచెం ఆరోగ్యంగా ఉండేవాడు, ఇప్పుడు తాగినోడు మరీ దారుణంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి.